ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ 18, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కోరుకుంటున్నారు మనమట దేవుని యొక్క సహనాన్ని, ఓర్పును మనము ప్రజలకు కనపరచబడాలని, తెలియపరచబడాలని కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే ప్రభువు సమీపంగా ఉన్నారంట. అందు నిమిత్తమై మనము ప్రభు యొక్క లక్షణాలు కలిగి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఆ అడుగు జాడల్లోనికి అనేకుల్ని నడిపించే విధంగా మన ప్రవర్తన, మన జీవితం, మన వైఖరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అనేక ఆత్మలు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి తెలియకనే ఆ నాశనానికి దగ్గరైపోతున్నారు. వారిని అగ్నిలో నుండి మనం లాగేవారుగా ఉండాలి, దేవుని సాధనాలుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క, ప్రభు యొక్క మృదుత్వాన్ని, ప్రభు యొక్క సాత్వికమును కలిగి ఉన్నారట. అలాంటి ధైర్యాన్ని కలిగి దేవుని యొక్క పిల్లలైన వారికి ప్రభు నిమిత్తము అనేకమైన విషయాలు చెప్పి వారిని బలపరుస్తూ, అనేకులకు సువార్తను చెప్పి వారిని రక్షిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లుగా మనము కూడా దేవుని యొక్క సాధనాలుగా అనేకులను దేవుడి వైపు త్రిప్పే విధముగా మన యొక్క మార్పు ఉండాలి, మన యొక్క జీవితం ఉండాలి, మన యొక్క మాట తీరు ఉండాలి, మన యొక్క లక్షణాలన్నీ ప్రభువుకు దగ్గరగా కనబడాలి. అప్పుడు ఇతరులు మన యొక్క వైఖరిని చూసి వీరి యొక్క మనస్సును, లేదంటే వీరి యొక్క జీవితాన్ని బట్టి దేవుని తెలుసుకునేలాగున ఈ గొప్పతనం, ఈ గొప్ప శక్తి ఎక్కడిది, ఎవరిది అని ఆలోచింపచేసే విధంగా మన యొక్క బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు కోరుకున్నట్లుగా అలాంటి సాధనాలుగా మనం ఎల్లప్పుడూ చెక్కబడుతూ అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పబడే వారుగా ఉండాలని ఈ ఒక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నారు. దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.